కూడి వచ్చిన సహోదరి సహోదరులైన వారికి, సువార్థికులైన వారికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న సందేశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారికి, నిరీక్షించిన వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉంటారు అని చెప్పేసి, క్రీస్తు యేసునందు నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే కాదు, రాబో కాలానికి సంబంధించిందై ఉంది. క్రీస్తునందు నిరీక్షణ భౌతికమైన వాటికి సంబంధించింది కాదు, ఆత్మ సంబంధమైన వాటికి సంబంధించింది. దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము సువార్తకు లోబడిన వారికి అనుగ్రహించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సువార్త వలన కలుగు నిరీక్షణ అన్నాడు దాన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. నిరీక్షణ సువార్త వలన కలుగు నిరీక్షణ అన్నాడు. సువార్త వలన కలుగు నిరీక్షణ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. 23వ వచనంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లుండిను ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, అది విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. సువార్త వలన కలుగు నిరీక్షణ. సువార్త వలన కలుగు నిరీక్షణ నిత్య జీవపు నిరీక్షణ. క్రీస్తు యేసుతో పాటు మహిమలో పాలుపంపులు పొందే నిరీక్షణది. సువార్త ప్రకటించేవారు అపోస్తలులు. పునాది అపోస్తలుల బోధ అయి ఉండాలి. మనుషులు వేసిన పునాది నిత్య జీవానికి పనికిరాదు. అది అపోస్తలులు వేసిన పునాది మీదే కట్టబడాలి. పునాది ఒకటే. చౌతం గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచూ ఉన్నది. నీ నిరీక్షణ క్రీస్తునందు అపోస్తలుల బోధనానుసారమైనది అయితే క్రీస్తు యేసు మీద కట్టబడతావు. దేవుని పరిశుద్ధమైన ఆలయం అవుటకు అది వృద్ధి పొందుచూ ఉన్నది అని చెప్పాడు. సువార్త వలన కలుగు నిరీక్షణ అది అపోస్తలుల బోధ వలన కలిగే నిరీక్షణ. అపోస్తలులు సువార్త ప్రకటించేటప్పుడే సుఖభోగాల గురించి ప్రకటించలేదు. చెప్పాను మీకు,
మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పారు అపోస్తలులు. సువార్తని నమ్మి బాప్తిసం పొందడానికి సిద్ధపడే ప్రతి వ్యక్తి శ్రమపడే మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తులోనికి వచ్చిన వారు శ్రమపడే మనసు ఉండాలా. శ్రమపడే మనసు లేకపోతే మనుషుడు విశ్వాసంలో కొనసాగలేడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. క్షమించండి, 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు. ఏంటి ఆయన మనస్సు? చదువుతాం, ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శ్రమపడే మనస్సు, సుఖపడే మనస్సు కాదు. క్రీస్తు యేసునందు సుఖభోగాలు లేవు. శ్రమ ఉంది, అవమానం ఉంది, హేళన ఉంది, తిరస్కారం ఉంది, హింస ఉంది. క్రీస్తు యేసు కొరకు పోరాటం ఉంది. సుఖభోగాలు లేవు. అపోస్తల కార్యములు దెర్బే ప్రాంతంలో సువార్త ప్రకటించినందుకు ఇకోనియా నుండి కొంతమంది యూద జనాంగం వచ్చి దెర్బేలో ఉన్న యూదుల్ని ప్రేరేపించి పౌలుని రాళ్లతో కొట్టి ఊరి బయటికి ఈడ్చేశారు. పౌలు, రే వాడు చచ్చిపోయినాడు తీరా అని పౌలుని ఊరి బయటికి ఈడ్చి వదిలేసి వెళ్ళిపోతే మరి కొద్దిసేపటికి తాను పొందిన గాయాలన్నిటినీ, ఆ హింసని, కారుతున్న రక్తపు చారల్ని తుడుచుకొని మరలా దెర్బేలోకి వచ్చి దెర్బేలో ఉన్న సంఘపు వారిని పిలిపించి వారితో మాట్లాడి మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలా అని చెప్పేశాడు. అపోస్తల కార్యములు ఈ సందర్భం చదువుతాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం నుండి లేఖన భాగం చదువుతాం. ఇలాగుంది. అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకొని, అది ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహాన్ని తన పక్షాన్ని చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వారు. చనిపోయాడు తీరా వదిలే, చనిపోయాడు అనుకొని పట్నం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి, శిష్యులు కళ్ళ ముందు తనకి వాక్యం చెప్పిన సేవకుణ్ణి కొట్టి వదిలేసి వెళ్ళిపోతే శిష్యులు చెదిరిపోలా, అక్కడే ఉన్నాడు. సువార్తికుడికి దెబ్బలు తగిలితే చూస్తూనే ఉన్నారు. అరే, మనకి సువార్త చెప్పిన సువార్తికుడికే ఇంత కష్టం వస్తే మనం సువార్త నమ్మాం, మనకి ఎంత కష్టం వస్తుందో అని వారు తమ విశ్వాసము హృదయంలో బలహీన పడుకోకుండా ఉండడానికి ధైర్యం నూరిపోస్తున్నాడు అపోస్తుడైన పౌలు. చదువుతాం, ఇలాగంటున్నాడు. మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత
లుస్రకును ఇకోనియకును అంతియోకయకును తిరిగి వచ్చిరి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. కాబట్టి క్రీస్తు యేసునందు భౌతికమైన సుఖభోగాలు లేవు, భౌతికమైన శ్రమలుంది. యేసు ప్రభు రండి, నా దగ్గరికి రండి, మీకు సుఖం ఇస్తాను, హింసలేని జీవితాన్ని ఇస్తాను అని ఆయన అబద్ధాన్ని చెప్పి మనుషుల్ని గుంపేసుకునేవాడు కాదు. సత్య సంబంధి ప్రభుడేష్ సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, అబద్ధం ఆడేవాడు కాదు. అబద్ధమాడి మనుషులను ఆకర్షించుకొని తన పక్షాన్ని చేసుకోవడానికి వచ్చినవాడు కాదు. సత్యం మాట్లాడతాడు, సత్యాన్ని నమ్మినవాడు ఆయన యుద్ధకు వస్తాడు, ఆయన పక్షంగా ఉంటాడు. సువార్త వలన కలుగు నిరీక్షణ ఏం చేస్తుందంటే, ముందున్న వాళ్ళు శ్రమపడి సువార్త ప్రకటించారు కాబట్టి ఆ మాదిరిని చూచిన శిష్యులైన వాళ్ళు శ్రమతో జీవితాన్ని కొనసాగించాలి. పోరాటము సువార్త పక్షాన పోరాటం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఈ మాట తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, అంత మాత్రమే మనుషుడు రక్షణ కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు సువార్త పక్షాన పోరాటం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుతాం. ఈ మాటలు రాయబడ్డాయి. అప్పటికే జైల్లో ఉన్నాడు. ఫిలిప్పీలకి ఉత్తరం రాసేటప్పుడు పౌలు జైల్లో హౌస్ అరెస్ట్లో ఉన్నాడు అన్నమాట. బందికాణలో ఉన్నాడు, సుఖంలో లేడు. బందికాణలో ఉండి రాస్తున్నాడు, నేను వచ్చి మీ ముఖమును చూచినను చూడకపోయినను మీరు ఏ విషయమునందును ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతోనే సువార్త పక్షమున విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అది సమాచారం. సువార్త విశ్వాసపక్షాన పోరాటం. ఈ పోరాటము శరీర సంబంధమైన పోరాటం కాదు. ఈ పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటం. అపవాది కట్టిన దుర్గాల్ని పడగొట్టే పోరాటం ఇది. శరీర సంబంధంగా యుద్ధం చేయం మనం లోకనాథులతో. లోకమంతా అపవాది పక్షంగా ఉంది. క్రీస్తు సువార్త యందు విశ్వాసం ఉంచిన వాడు క్రీస్తు పక్షాన చేర్చబడ్డాడు. క్రీస్తు పక్షాన చేర్చబడిన వాడు యుద్ధం ఉంది, పోరాటం ఉంది. శరీర సంబంధమైన పోరాటం కాదు, సూత్రప్రాయమైన పోరాటం. సువార్త విశ్వాసపక్షాన పోరాటం అది. అంటున్నాడు, కిందికి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనం. మిమ్మల్ని ఎవరైతే ఎదిరిస్తున్నారో వారికి నాశనము, మీకు రక్షణ కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగున్నదే. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని చూచినట్టు ఉన్న పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున పోరాటము శ్రమపడుటయు ఉంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మోసపోవద్దు.
క్రీస్తు యేసులోనికి వచ్చిన వాడికి, సువార్తను అంగీకరించిన వాడికి పోరాటం ఉంది, శ్రమలు ఉంటాయి. లోకము శరీర సంబంధంగా నిన్ను హింసిస్తుంది. అయినా కూడా నువ్వు దాన్ని శరీర సంబంధంగా హింసించడానికి, శరీర సంబంధంగా ఎదుర్కోవడానికి వెళ్ళకూడదు. ఏం చేయాలి మరి? ఏం చేయాలో చూశారు కదా నా యందు ఉన్నట్టు పోరాటం. రాళ్ళతో కొట్టి ఏ నేరం చేశాడని? ఏ నేరం చేయలేదు అపోస్తలుడైన పౌలు. రాళ్ళతో కొట్టాడు. కొడితే తిరిగి వాళ్ళని కొట్టడానికి మళ్ళీ గుంపేసుకున్నవాడు కాదు పౌలు. అయా ఫలానోళ్ళు నన్ను కొట్టారండి అని ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిన వాడు కూడా కాదు. ఆ దెబ్బల గాయాలు తుడిచేసుకొని శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు సువార్త పక్షాన పోరాటము దేవుడు ఏర్పాటు చేశాడు. నిరీక్షణ ఉంచిన వాడికి పోరాటం ఉన్న సంగతి అర్థమవుతుంది. నిరీక్షణ ఉంచిన వాడికి శ్రమపడాలనే భావన అంతరంగంలో ఉంటుంది. లేదు ఈ లోక సంబంధంగా నిరీక్షణ ఉంచాడు, వాడికి ఏముండదు. ఏదైనా చిన్న శ్రమ రాగానే తప్పిపోతాడు, విశ్వాసాన్ని వదులుకుంటాడు. శ్రమ ఎదురైతే ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికి పక్కదారులు తొక్కుతాడే కానీ దాన్ని ఎదుర్కోవడానికి నిలబడలేడు. విశ్వాసం లేదు వాడికి, నిరీక్షణ వాడు అలాగ పెట్టుకోలేదు కృష్ణ ప్రభు నందు. కాబట్టి మొట్టమొదటిది సువార్త వలన కలుగు నిరీక్షణ ఏం చేస్తుందంటే సువార్త పక్షాన పోరాటం చేయడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ముందున్న అపోస్తలుల యొక్క మాదిరిని అనుసరిస్తుంది నిరీక్షణ. 2, నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ, బతికి ఉన్న నిరీక్షణ ఉంది ఈ గ్రంథంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, అండర్లైన్ చేసుకోదాన్ని, యేసు ప్రభువుని దేవుడు మృతులలో నుండి లేపినందున మనకేమొచ్చింది? జీవంతో కూడిన నిరీక్షణ వచ్చింది అన్నాడు. జీవంతో కూడిన నిరీక్షణ బతికి ఉన్న నిరీక్షణ. నిరీక్షణ బతికుంది, నిరీక్షణ చచ్చిపోలా. చచ్చిన నిరీక్షణ కలిగిన వాడికి ఏమీ ఎదురు చూడలేడు, క్రీస్తులో ఏం పొందుకోలేడు. నిరీక్షణ చచ్చిపోయింది వాడికి. నిరీక్షణ చచ్చిపోయిన వాడు లోక సంబంధంగా శరీర సంబంధంగా బతుకుతాడు. నిరీక్షణ జీవంతో ఉంది, బతికున్నవాడు ఏం చేస్తాడంటే విశ్వాసంతో బతుకుతాడు. పేతురు అపోస్తలుడు ఈ పత్రిక రాసే సమయానికి శ్రమలు ఆరంభింపబడుతున్నాయి. నీరో చక్రవర్తి క్రూరుడు. నీరో చక్రవర్తి, రోమా చక్రవర్తి నీరో క్రూర స్వభావం కలిగిన వాడు. నీరో చక్రవర్తి పరిపాలన చివరి దశకి చేరుకుంది. ఈ నీరో అనేవాడు ఏం చేశాడంటే వాడికి ఏమంటారు దాన్ని, వీణ వాయించుకునేవాడు. వాడు తన సంతోషం కొరకు ఏమైనా చేస్తాడు. పిడేలు వాయించుకునేవాడు. పిడేలు వాయించుకుంటూ రోమ పట్టణానికి నిప్పు పెట్టాడు. అల్పసంతోషి. నిప్పు పెట్టి ఆ రోమ పట్టణము కాలిపోతూ ఉంటే
చూసుకుంటూ ఫిడేలు వాయించుకునేవాడు. తెలిసిపోయింది అందరికీ, రోమపట్నం కాల్చింది నీరో 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 అని తెలిసిపోయింది అందరికి. కానీ ఈ నీరో అనేవాడు ఒప్పుకోడు. ఇదిగో ఆ క్రైస్తవులే మీ దేవాలయాలని కాల్చేశారు, వారు దేవుణ్ణి నమ్మరు కదా, మీ విగ్రహ దేవాలయాన్ని నమ్మరు కదా, వాళ్ళే కాల్చేశారని హింస. తాను చేసిన నేరాన్ని క్రైస్తవుల మీద నెట్టి వారిని హింసించడానికి పూనుకున్నాడు. ఆ పరిస్థితుల్లో పేతురు గారు రాసిన పత్రిక రాయబడింది, శ్రమ ఎదురవుతుంది. క్రైస్తవుడు అయినందుకే శ్రమ, క్రైస్తవుడు అయినందుకే హింస. రోమపట్నాన్ని తగలబెట్టింది నీరో, కానీ క్రైస్తవుల మీదకి నెట్టాడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు క్రైస్తవులు? ఎవరైనా తమ తోటి వాళ్ళు బాధిస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటారు. ప్రభుత్వపు రాజే క్రైస్తవుల మీద నేరం నెడితే ఇంకెవరు చెప్పుకుంటారు? వాళ్ళు అగ్ని వంటి మహాశ్రమలు అని చెప్పేశాడు. జీవంతో కూడిన నిరీక్షణ. మేము ఎట్టి శ్రమలు అనుభవించినా, ఎట్టి హింస అనుభవించినా మాకు అక్కడ నిరీక్షణ ఉంది. పరలోకంలో మాకు నిరీక్షణ ఉంది. ఏంటది? ఆస్తి. దేవుని ఆస్తిలో భాగం ఉంది మాకు. దేవుడు యేసు ప్రభువును మృతులలో నుండి లేపాడు, జీవంతో కూడిన నిరీక్షణ మాకు అనుగ్రహించాడు. మేము తిరిగి లేపబడతాం, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. ఆ స్వాస్థ్యమునందు నిరీక్షణ ఉంచిన వాళ్ళు మొదటి శతాబ్దపు క్రైస్తవుడు. చదువు అక్కడ రాయబడింది, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నాశనం లేనిది. 1, 2 నిర్మలమైంది, దాంట్లో ఏమాత్రం కల్తీ లేదనమాట, కల్తీ ఉండదు. నిర్మలమైనది, వాడబారినది నైనా స్వాస్థ్యం, ఎంత వాడినా తరిగిపోదు, వాడిపోతుంది. వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. చాలు. ఎవరికి? జీవంతో కూడిన నిరీక్షణ మరలా జన్మించిన వారికి సంబంధించింది. మరలా జన్మించడం అంటే మొదటిసారి తల్లిదండ్రుల యొక్క బీజానికి పుట్టడం, అది మొదటి జన్మ. రెండవది దేవుని వాక్యానికి పుట్టడం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారు దేవుని వాక్యానికి పుట్టినట్లు, దేవునికి పుట్టినట్లు. 1వ అధ్యాయం 22వ వచనంలో తెలియజేశాడు. అది మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమును బీజం వలన పుట్టింపబడిన వారై, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. అక్షయ బీజం ఉంది, క్షయ బీజం ఉంది. క్షయ బీజం వలన పుట్టిన పుట్టుక తల్లిదండ్రుల యొక్క దాంపత్యంలో పుట్టడం. మనమందరం అలాగ పుట్టాం భౌతికంగా. అయితే పాపం చేసి, అపరాధం చేసి దేవుడికి విరోధులమయ్యాం, శత్రువులమయ్యాం. దేవుడు మన మీద కనికరించి కృష్ణ ప్రభువు నందు పాప క్షమాపణ దయచేశాడు. కృష్ణునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన కారణాన మరలా జన్మింపజేశాడు మనల్ని. 2వ జన్మ అన్నమాట. ఇది పునర్జన్మ. బాప్తిస్మం అనేది పునర్జన్మ సంబంధమైన స్నానం. అది స్వభావం మార్పు చెందింది. జీవంతో కూడిన నిరీక్షణ ఎవరైతే మరలా జన్మించారో వారికి సంబంధించింది. కేవలం భౌతికంగా శరీర సంబంధంగా పుట్టిన వాడికి సంబంధించింది కాదు ఇది. దేవుని వాక్యం అనే బీజానికి పుట్టినవాళ్ళు, దేవుని సంకల్పానుసారంగా పుట్టినవాళ్ళు. చదువుతాం గ్రంథంలో ఇలాగ రాయబడింది. యాకోబు గారు రాసిన పత్రిక, దేవుని సంకల్పము నందు విశ్వాసం ఉంచి
బాప్తిస్మం పొందిన వారు దేవుని కుమారులు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారం కన్నాడు. కన్న తండ్రి దేవుడు కన్న తండ్రి. మనకి ఎట్లా కన్న తండ్రి? సత్యవాక్యమునందు విశ్వాసం ఉంచుట చేత కన్నాడు. బాప్తిస్మం అనేది దేవునికి పుట్టడం. దేవునికి పుట్టిన వాళ్ళు దేవుని పిల్లలు. దేవుని పిల్లలకి దేవుడు పరలోకంలో ఆస్తిని ఏర్పాటు చేశాడు. పరలోకంలో ఉంది మన తండ్రి ఆస్తి. భూమి మీద తండ్రి ఆస్తి అరిగిపోతుంది, తరిగిపోతుంది. కానీ పరలోకమందున తండ్రి ఆస్తి అరిగిపోదు, తరిగిపోదు, నాశనం కాదు. కల్తీ లేని ఆస్తి అది. ఆ ఆస్తి ఉంది. కాబట్టి మరలా జన్మించిన వాడికి పరలోక సంబంధమైన ఆస్తి ఉంది అని ఎరిగి ఏం చేస్తాడంటే భూమి మీద భౌతికమైన వాటి కోసం పాకులాడడు. భూమి మీద భౌతికంగా ధన సముపార్జన కోసమో లేకపోతే భౌతికమైన సుఖభోగాల కోసమో పాకులాడు. లోకంతో పోటీ పడడు. లోకం పోటీ పడుతుంది దేనికోసం? ఒకరికంటే ఒకడు గొప్పగా ఉండాలని. ఒకడు ఒక మిద్దె మీద ఒక మిద్దె వేసాడు, 2 మిద్దెలు కట్టాడు, మరలా ఇంకో అంతస్తు. లోకం పోటీ పడుతుంది, క్రైస్తవుడు పోటీ పడ్డు. ఎందుకు అంటే ఇక్కడ శాశ్వతం కాదు, అక్కడుంది శాశ్వతం. అందుకే ప్రభు అనేసి చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ దొంగతనం చేస్తాడు, చిమ్మెట పడుతుంది, దొంగిలుతాడు దొంగ అని చెప్పేశాడు. అయితే మీరు పరలోకమందు ధనమును కూర్చుకోండి, అక్కడ దొంగ ఉండడు, చిమ్మెట ఉండదు. కాబట్టి జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన వారు భూమి మీద భౌతికమైన వాటిని సంపాదించుకోవడానికి పాకులాడు. కారణం ఏంటంటే తండ్రి ఆస్తి నాకు అక్కడ ఉంది, చస్తే అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఉంది నా ఆస్తి. దేవుడు ఏం చేశాడంటే బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి పంపించి ముద్రేశాడు, సీలేశాడు. నీకు పరలోకపు ఆస్తిలో వాటా ఉంది. బాప్తిస్మంలోనే పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ముద్రించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో జీవంతో కూడిన నిరీక్షణ, పరలోకపు స్వాస్థ్యం ఉంది అని ఎరిగిన వాడు భూమి మీద భౌతికమైన వాటి కోసము పాకులాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న వారికి ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అడ్వాన్స్ పేమెంట్ అన్నమాట. సంచకరువు అంటే అడ్వాన్స్ పేమెంట్. నాయన నీకు పరలోకంలో ఆస్తుంది, ఇదిగో ముందుగానే అడ్వాన్స్ ఇస్తున్న పరిశుద్ధాత్మని అన్నాడు. జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన వాడు దేవుడు అనుగ్రహించిన ఈ అడ్వాన్స్ పేమెంట్ని, పరిశుద్ధాత్మని కాపాడుకుంటాడు లోపల. ఆత్మ లేనివాడు దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడు కాకపోతే దేవుడు ఆస్తికి వారసుడు కాలేడు. కాబట్టి జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన వాడు, కొత్త జన్మెత్తినవాడు, దేవునికి పుట్టినవాడు, దేవుని ఆస్తికి వారసుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. పరిశుద్ధాత్మ ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. నిరీక్షణ అని మనం మాట్లాడినప్పుడు గ్రంథంలో జీవంతో కూడిన నిరీక్షణ. 8వ అధ్యాయము 14వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఏలయనగా మరలా భయపడుటకు మనము దాసమాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము నాయన తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. దేవుడు ఎంత ఆస్తి కలిగిన వాడో! శ్రీమంతుడు దేవుడు, శ్రీమంతుడు, కొదవలేనివాడు. కొదవలేని ఆస్తి కలిగిన దేవునికి పిల్లలు మనం. కొత్తగా జన్మించిన వాడు దేవుని కుమారుడై ఉన్నాడు. కుమారుడు దేవునికి ఎంత ఆస్తి ఉందో ఆస్తిలో వారసత్వం ఇస్తానని చెప్పేశాడు. క్రీస్తుతో పాటు వారసత్వం అనుగ్రహిస్తానన్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, క్రీస్తుతో పాటు ఈ వారసత్వం మనం అనుభవించాలంటే క్రీస్తు యేసుతో పాటు శ్రమ పడాలా అనే ఒక ముడి వేశాడు. అక్కడ ముడేశాడు. వారసత్వానికి శ్రమలకి ముడేశాడు దేవుడు. అయ్యా నాకు శ్రమలు వద్దండి, వారసత్వమే అట్లా రాదు నాయన. శ్రమ పడితేనే వారసత్వం. క్రీస్తు యేసు శ్రమ పడ్డాడు కాబట్టి ఆయనకి వారసత్వం ఇచ్చా. నువ్వు శ్రమ పడితే వారసత్వం ఇస్తా. కండిషన్ అప్లై అన్నాడు, షరతులు వర్తిస్తాయి అని చెప్పేశాడు అనమాట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన వాడు ఎవరు? కొత్త జన్మెత్తిన వాళ్ళు, స్వభావం మార్పు చెందిన వాళ్ళు. ఈ స్వభావం మార్పు చెందిన వాళ్ళు తండ్రి కలిగిన ఆస్తి మీద ఆధారపడతాడు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నేను ఆయన బిడ్డని కాబట్టి నా అవసరతలు ఆయన బాధ్యత. మనందరికీ బిడ్డలు ఉన్నారు. వారి అవసరతలు తీర్చేది ఎవరు? మనమే. వారు అడగకముందే వారికి కావలసినవి సప్లై చేస్తూ ఉంటాం. అలాగ పరలోకమందున్న దేవుడు క్రీస్తు యేసునందు కొత్త జన్మెత్తిన వారిని తన పిల్లలుగా స్వీకరించి వారికి కావలసినవి సప్లై చేస్తాడు. అవసరతలు తీరుస్తాడు. అందుకే ప్రభు యేసు అన్నాడు, మీ దేహమును గురించి మీరు చింతించకండి, మీ ప్రాణమును గురించి మీరు చింతించకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. వాటికంటే శ్రేష్ఠులు. తండ్రి, బాధ్యత కలిగిన తండ్రి దేవుడు బిడ్డల అవసరతలు తీరుస్తాడు. అటు ఆత్మ సంబంధంగా తీరుస్తాడు, భౌతికంగా కూడా తీరుస్తాడు. అయితే భౌతికమైన వాటిని అవసరానికి నిమిత్తమై ఇస్తాడే కానీ కోరికల కొరకు ఇయ్యడు. నీ కోరిక చెల్లదికట, నీ అవసరతలు తీర్చబడతాయి. ప్రభు అయిన యేసు ఇది నేర్పించాడు శిష్యులకి. మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీ సంచులలో వెండి కానీ బంగారం కానీ తీసుకొని పోవద్దు అని చెప్పేశాడు. ఎందుకు? మీ పరలోకపు తండ్రి మీ అవసరతలు తీరుస్తాడు, ఆయన మీద ఆధారపడు. కాబట్టి జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన వాడు దేవుని మీదనే ఆధారపడతాడు. ఎందుకంటే నిరీక్షణకి కర్త దేవుడు. నిరీక్షణకి కర్త దేవుడు. విశ్వాసానికి కర్త యేసు ప్రభు కరెక్టే. నిరీక్షణకి కర్త దేవుడు. చదువు ఇలాగ రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక, నిరీక్షణకు కర్తయగు దేవుడు అని చెప్పేశాడు. రోమీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయం 13వ వచనంలో 15వ అధ్యాయం 13వ వచనంలో కాగా మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ నింపును గాక. అది ఆశీర్వాదం. ఆత్మను అనుగ్రహించిన దేవుడు నిరీక్షణను విస్తారంగా అనుగ్రహిస్తున్నాడు. నాయనా, నా యందు నిరీక్షణ ఉంచు. నేను పంపించిన క్రీస్తు యేసునందు జీవంతో కూడిన నిరీక్షణ ఉంచితే దేవుడు నిరీక్షణకి కర్త, దాన్ని విస్తారంగా దయచేసేవాడు ఆయన. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆనాడు అపోస్తలులు భౌతికమైన ధన సముపార్జన కోసము పోకులాడిన వాళ్ళు కాదు. తండ్రి ఇస్తాడు. ఈరోజున సువార్త ప్రకటించేవారు, సువార్తని నమ్మి వచ్చిన క్రైస్తవులు తండ్రి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించాలే కానీ ఏదో మనుషుల మీద ఆధారపడకూడదు, ఇంకొకరి మీద ఆధారపడకూడదు. అది జీవంతో కూడిన నిరీక్షణ కాదు, అది చచ్చిన నిరీక్షణ. దేవుణ్ణి నమ్ముకోకుండా మనుషుల్ని నమ్ముకోవడం అనేది చచ్చిన నిరీక్షణ. అది మనుషుల్ని నమ్ముకొని పాడైపోయిన రాజుల చరిత్ర చదివాం మనకు తెలుసు. పాత నిబంధనలో మనుషుల్ని నమ్ముకొని దేవుని ఉగ్రతకు పాత్రులైన రాజులు ఉన్నారు గతంలో. కాబట్టి మనకు అనవసరం, మనకొద్దు, ఎవరి మీద నమ్మకం వద్దు. నిరీక్షణ కర్తయ్యకు దేవుడు ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం, జీవంతో కూడిన నిరీక్షణ. ఆయన సప్లై చేస్తాడు, అక్కడి నుంచి సప్లయర్ ఉన్నాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, కొత్త జన్మెత్తిన వారు జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన వారై తండ్రి మీద ఆశ పెట్టుకొని బతుకుతారు. విస్తారంగా నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ తర్వాత గ్రంథంలో శుభప్రదమైన నిరీక్షణ అని తెలియజేశాడు. శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతాం, 13వ వచనం వరకు. ఏలయనగా సమస్త జనులకు రక్షణకరమైన సువార్త, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అది సమాచారం, భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ, అదిగో శుభప్రదమైన నిరీక్షణ అనగా మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు మహిమ యొక్క ప్రత్యక్షత ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని బోధించుతూ ఉన్నది. దేవుని కృప బోధిస్తుంది. దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. యేసు ప్రభు శిలువ మరణంలో మానవ జాతికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచే ప్రతివాడు దేవుని కృప పొందుకుంటాడు. కృప పొందినవాడు ఏం చేయాలంటే చెప్పాడు. కృప పొందినవాడు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటి శుభప్రదమైన నిరీక్షణ? మహాదేవుడు మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, ఎప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాడా, నేను ఆయనతో పాటు వెళ్ళిపోతానా అనే ఎదురుచూపు ఉండాలి. క్రైస్తవుడికి, కృప పొందిన వాడికి. ఈ ఎదురుచూపు లేకోకుండా భక్తిహీనతను వెంటబెట్టుకొని తిరుగుతూ ఇహలోక సంబంధమైన దురాశల చేత ఈడవబడుతూ
కేవలం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయేవాడు నిరీక్షణ లేదు, వాడికి శుభప్రదమైన నిరీక్షణ లేదు. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, బుద్ధికి స్వస్థత కలిగి జీవితాన్ని కొనసాగించాలా అన్నాడు. స్వస్థ బుద్ధి అన్నాడు. స్వస్థ బుద్ధి అంటే రోగం లేని బుద్ధి. బుద్ధిలో రోగం ఉండదు, అది స్వస్థ బుద్ధి. అంటే దురాశతో అనుకో, బుద్ధిలో రోగం ఉంది నీకు. నీ సహోదరుని పట్ల ద్వేషం ఉంది అంటే నీ బుద్ధికి రోగం వచ్చింది. స్వార్థము నీలో ఉంది అయితే బుద్ధికి రోగం వచ్చింది. అసూయ నీ బుద్ధిలో ఉంది, రోగం వచ్చింది. ప్రభురాత్రి భోజనం చేసేవాడు బుద్ధికి రోగం లేకుండా చూసుకోవాలా. కానీ కొరింథీ సంఘంలో ప్రభురాత్రి భోజనం చేస్తున్నాడంట, రోగులై ఉన్నారంట మనుషులు. ఎక్కడ రోగులు? బుద్ధిలో రోగులు అన్నమాట. సహోదరుల మీద భేదాభిప్రాయం కలిగి ఉన్నారు వాళ్ళు. కక్షలు ఉన్నాయంటే అట్లే భోజనం చేస్తున్నారు ప్రభురాత్రి భోజనం. రోగగ్రస్తులు, ఆత్మ సంబంధంగా రోగులు, బుద్ధిలో రోగం ఉంది వాడికి. అలాంటి వారు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండడానికి పనికిరా. శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు ఏం చేస్తాడంటే బుద్ధికి రోగం లేకుండా చూసుకుంటాడు. ఎప్పటికప్పుడు బుద్ధికి ట్రీట్మెంట్ ఇస్తాడు. బుద్ధికి ట్రీట్మెంట్ ఎలాగొస్తుంది? బుద్ధికి ట్రీట్మెంట్ వాక్యమే. వాక్యం ట్రీట్మెంట్. వాక్యం చేత హెచ్చరింపబడుతూ ఎప్పటికప్పుడు శరీర ఏచ్ఛలు దురాశలు వాటిని సిలివేసుకుంటూ వాటిని అంచుకుంటూ ఆశలు నిగ్రహించుకుంటూ బ్రతికేది స్వస్థ బుద్ధి. సహోదరుడికి మధ్యలో ద్వేషభావం లేకోకుండా చూసుకుంటూ సమాధానం కలిగి ప్రవర్తించేటట్టు బుద్ధిలో ఏమాత్రం కల్మషం లేకుండా చూసుకునేవాడు స్వస్థ బుద్ధి కలిగిన వాడు. శుభప్రదమైన నిరీక్షణ. ఆయన వస్తాడు, ఆయన వస్తే ఆయనతో పాటు వెళ్ళాలా. ఆయనతో పాటు వెళ్ళాలంటే సిద్ధపాటు ఉండాలా. ఏంటి సిద్ధపాటు? సూట్ కేసు సర్దుకొని ఉండాలా. ఏంటి సూట్ కేసు ఏంటి? సూట్ కేసు బట్టలు అవి కాదు, నీ బుద్ధి పరిశుద్ధంగా ఉండాలా. రెండోది చెప్పాడు స్వస్థ బుద్ధితోనూ, రెండోది నీతితోనూ అన్నాడు. నీతి గ్రంథంలో 2 రకాల నీతులు ఉన్నాయి. ఒకటి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా ఎంచాడు. విశ్వాసం వలన ఉచితంగా నీతిమంతులమయ్యాం. నీతిమంతులమైన తర్వాత ఇక బతికే బతుకు నీతిగా బతకాలి. పాప విషయంలో చనిపోయి నీతిగా బతకాలి. నీతి క్రియలు చేయాలి. చదువుతాం ఎలాగ రాయబడింది గ్రంథంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులమయ్యాము. నీతిమంతులైన వారు నీతి క్రియలు జరిగించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములు మాట మీద మోసుకొనెను. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. నీతి విషయమై బతకాల. ఏంటి నీతి విషయమై బతకడం అంటే? పాప విషయంలో చనిపోవడం అంటే ఏంటి? నీతి విషయమై బతకడం అంటే ఏంటది? పాప విషయమై చనిపోవడం అంటే నీ అవయవాలు ఇక మీదట పాపానికి పనికిరావు. ఒకప్పుడు పాపానికి బానిసలుగా బతికిన అవయవాలు ఇవి. ఇప్పుడు పాపానికి బానిసలు కావు. అబద్ధమాడే నాలుక అప్పుడు, కానీ ఇప్పుడు అబద్ధమాడదు.
ఏ శ్రమ ఎదురైనా అబద్ధమాడదు. కపటంగా మాట్లాడే పెదవులప్పుడు, కానీ ఇప్పుడు కపటంగా మాడదు, ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా. పాపం విషయమై చనిపోవడం. యోసేపు ఉన్నాడు, యవనస్తుడు, పితరుల కాలంలో. ఈ యోసేపు పోతిఫరు భార్య చేత చెడుతనానికి ప్రేరేపింపబడుతున్నాడు. కానీ యోసేపు ఒప్పుకోలేదు. అమ్మా, ఇటు దుష్కార్యము నా దేవుని ఎదుట నేను చెయ్యలేడు అన్నాడు. తన పైవస్త్రాన్ని అక్కడ పడేసి పారిపోయాడు. నా అవయవాలు ఈ చెడుతనానికి పనికిరావమ్మా అన్నాడు. అది పాప విషయమై చనిపోవడం అంటే. నీతి విషయమై బతకడం. నీతి విషయమై బతకడం అంటే ఏంటి? అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించాలా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా పాపమునకు లోనగు మీ శరీరమందు, చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనివ్వకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవుల పడుకొని అది మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించండి. నీతి జరగాల నా అవయవాల్లో. ఈ కన్నులో నీతి జరగాల. కన్నులో నీతి, మోహపు చూపు లేని జీవిత విధానం. చేతుల్లో నీతి, నాది కాని వస్తువుని తాకకోకుండా, చెడుతనానికి నా పాదాలు పరిగెత్తకోకుండా, నీతికి సాధనాలుగా అప్పగించాలి. నీతి క్రియలు జరిగించాలి అన్నాడు. నీతి క్రియలు వేషధారణ లేని క్రియలు. మనుషుల ఎదుట మీ నీతి క్రియలు చేయొద్దు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకోవడానికి కార్యక్రమాలు చేయొద్దు. మనుషుల మెప్పు కాదు నీకు కావాల్సింది, నీ దేవుని మెప్పు. నీతి కార్యక్రమం ఏంటి? నీతి కార్యక్రమం నువ్వు ధర్మం చేసేటప్పుడు, ధర్మం చేయడం అనేది నీతి కార్యక్రమం. 2, నీ దేవుని ఎదుట ఉపవాసం ఉండేటప్పుడు, నీ దేవునికి నీకే మరొకరికి మనుషులు కనబడాలని అది వేషధారణ చేస్తారు. అది నీతి కార్యక్రమం కాదు. నీ ప్రార్థన చేసేటప్పుడు మనుషులు కనబడవాలని వద్దు, వేషధారణది. కాబట్టి నీతి కార్యక్రమాలు మనుషుల ఎదుట జరిగించేవి కాదు, నీ దేవునికి రహస్యంగా జరిగించేవి, నీ దేవుని ఎదుట జరిగించేవి. క్రైస్తవుడు నీతి కార్యక్రమాలని జరిగించాలా? చెప్తూ ఉన్నాడు. స్వస్థ బుద్ధితోడు, నీతితోను. 3 భక్తితోను. భక్తి స్థిరమైన భక్తి కావాలా. భక్తి హృదయ సంబంధమైన భక్తి కావాలా. భక్తి సంతుష్టి సహితమైన భక్తి కావాలా. నీ భక్తి హృదయ సంబంధంగా దేవునికి సంతోష సహితం ఉన్నదాంతో తృప్తి పొంది భక్తి దేవుని ఎదుట ప్రదర్శించేది అయి ఉంటుంది. స్థిరమైన భక్తి అయి ఉంటుంది. అప్పుడప్పుడు భక్తి కాదు. దేవుని యందు భక్తి కేవలము ఆపదలకే భక్తి చేస్తే పనికిరాదు. అది పనికిరాదు. నీకు ఆపద వచ్చింది, దేవుడికి ప్రార్థన చేశావు,
ఆ తర్వాత ఆపద తీరిపోయింది, ఇంకా తర్వాత భక్తి మానేశావు. అది భక్తిహీనత, అది భక్తి కాదు. అది స్థిరంగా నిలిచే భక్తి కాదు. దేవుడికి కావాల్సింది స్థిరమైన భక్తి. ఏంటది భక్తి అంటే ఏంటి? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. భక్తి అంటే ఏంటో చెప్పేశాడు. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడు బుద్ధిని స్వస్థత కలిగిన దానిగా కాపాడుకుంటూ నీతితో కార్యక్రమాలు జరిగిస్తూ భక్తి కలిగి ఉంటాడు. ఏంటి భక్తి చెప్తున్నాడు యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. భక్తి కలిగిన వాడు నాలుకను అదుపులో పెట్టుకుంటాడు, ఏది పడితే అది మాట్లాడు. నాలుకను అదుపులో పెట్టుకోలేనివాడు భక్తి లేనివాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు వాడు భక్తి లేదు వాడికి. చదువు అక్కడ రాయబడింది 26వ వచనంలో, అది ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొనిన ఎడల వాడి భక్తి వ్యర్థమైన భక్తి. అది నోటికి కళ్ళెం లేదు, వాడేం భక్తి? అది కాదు భక్తి. నోటికి కళ్ళెం పెట్టుకున్న వాడిని దేవుడు అంగీకరిస్తాడు భక్తిపరుడని. 2:27వ వచనంలో, తండ్రి అయిన దేవుడి ఎదుట యథార్థమైన భక్తి, పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటకొండకుండా కాపాడుకొనుటయు కొనుటయే అని చెప్పేసాడు. కాబట్టి యథార్థమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైన భక్తి దేవుని ఎదుట ఏంటిది చెప్పేశాడు. దిక్కులేని పిల్లల్ని ఇంట చేర్చుకోవాలి, విధవరాలని వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. విధవరాళ్ళు ఇబ్బందుల్లో పరామర్శించాలి. పాత నిబంధన మొదలుకొని దేవుడు దిక్కులేని వారి విషయమై, పరదేశుల విషయమై, విధవరాండ్ర విషయమై అక్కర కలిగి ఉన్నాడు. అక్కడుంది దేవుడికి. ఆయన ఎంతో భక్తి కలిగిన నీవు కూడా విధవరాండ్ర పట్ల అక్కర కలిగి ఉండాలి, వారి ఇబ్బందుల పట్ల అక్కర కలిగి ఉండాలి. వారిని పరామర్శించే అక్కర నీ మీద పెట్టాడు దేవుడు. భక్తి ఇవేమీ లేకోకుండా కేవలం ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదివి అయిపోయింది, అది కాదు భక్తి. అది కాదు. ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, అది కాదు. దానికంటే మించింది చెప్పాడు. 3వది చెప్పాడు అక్కడ, ఇహలోక మాలిన్యం తనకు అంటుకోకుండా కాపాడుకొనుటయే అన్నాడు. మాలిన్యం ఉంది లోకంలో, భ్రష్టత్వం ఉంది, చెడుతనం ఉంది. ఈ భ్రష్టత్వాన్ని అంటుకోకుండా చూసుకోవాలా భక్తిపరుడు. అపవిత్రత అడ్డుకుంటే భక్తిని ఎక్కడ కోల్పోతానేనో అనే భావన కలిగి ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా బతకాలి. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడు కృపలో నిలిచి ఉంటాడు. కృపలో నిలిచి ఉన్నవాడు ఏం చేస్తుంటాడు? 1 స్వస్థ బుద్ధి కలిగి ఉంటాడు, 2 నీతితో, 3 భక్తితో బ్రతుకుచూ ఉండవలనని కృప బోధిస్తూ ఉంటే కృపలోనే, ఆ బోధ యొక్క, ఆ సందేశం యొక్క నీడలోనే బతుకుతాడు. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడు. ఆయన వస్తాడు, ఆయనతో పాటు నన్ను తీసుకెళ్తాడు. శుభప్రదమైన నిరీక్షణ. 4వది మహిమతో కూడిన నిరీక్షణ. క్రీస్తు యేసు మనలో మహిమ నిరీక్షణ ఉన్నాడు. మనలో మహిమ నిరీక్షణ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు
మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. క్రీస్తు నీలో విశ్వాసిలో మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు నీలో ఉన్నాడా లేదా లోకం నీలో ఉందా? క్రీస్తు నీలో ఉండాలి. క్రీస్తు నీలో నివసించాలి. మహిమ నిరీక్షణ. క్రీస్తు నీలో నివసిస్తే ఆయన జీవము ప్రత్యక్షమవుతుంది. ఇక జీవించేవాడిని నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఇక బతికే బతుకు నా కోసం కాదు, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడి కోసమే బతుకుతున్నా. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు నీలో నివసించాలా. క్రీస్తు నీలో నివసించితే క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని చెప్పేశాడు. నీలో క్రీస్తు ఉన్నాడా లేడా? క్రీస్తు నీలో ఉంటే పరిస్థితులు ఎలాగుంటాయి? గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, అదిగో క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. బతికేది నేను కాదు, నాలో క్రీస్తు బతుకుతున్నాడు. మహత్తరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పౌలా నువ్వు కదా బతికేది? కాదు, నాలో క్రీస్తు బతుకుతున్నాడు. నాలో క్రీస్తు బతుకుతున్నాడు కాబట్టే నేను విశ్వాసంతో బతుకుతున్నా. నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను. నేను అయిపోయాను అప్పుడే. ఎప్పుడు బాప్తిస్మలో అంటే నేను చచ్చిపోయా. బతికేది నేను కాదు, నాలో క్రీస్తు బతుకుతున్నాడు. ఈ రోజున పరిశీలన మనకు అవసరం. మనలో ఎవరున్నారు? మనలో క్రీస్తు ఉన్నాడా? మనలో క్రీస్తున్నాడో లేదా ఎట్లా తెలుసుకునేది? మనలో క్రీస్తున్నాడో లేదా ఎట్లా తెలుసుకునేది? ఏం పరీక్ష పెడదాం మన దేహానికి? ఏ దేహమా, నీలో క్రీస్తున్నాడా లేదా చెప్పు. అట్లా అంటే చెప్తాడా? మరి ఎట్లా తెలుసుకునేది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎట్లా తెలుసు? ఎగ్జామ్ పెడితే తెలిసిపోతుంది. మనలో క్రీస్తున్నాడో లేదో ఎగ్జామ్ పెడితే తెలిసిపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. విశ్వాసపు టెస్ట్, పరీక్ష పెట్టాలి. 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు అది ఆ మాట గుర్తుపెట్టుకో. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడనియు మిమ్మల్ని గురించి మీరే అడుగుతారు. ఇంకొకరిని అడగద్దు, నాలో క్రీస్తున్నాడు లేదో ఇంకోటి దగ్గరికి అడగద్దు. లేదా సువార్థికుడి దగ్గరికి, సార్ నాలో క్రీస్తున్నాడు లేదు చెప్పండి సార్. సువార్థికుడు నీకు నీవే పరీక్ష పెట్టుకో. ఏంటది? విశ్వాసపు పరీక్ష. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడలా అన్నాడు. భ్రష్టులు అంటే మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. భ్రష్టులు అంటే ఎవరంటే తమ విశ్వాసాన్ని కోల్పోయిన వాడు భ్రష్టుడు. విశ్వాసాన్ని కోల్పోయినవాడు. మీరు భ్రష్టులు కాని ఎడలా క్రీస్తు మీలో ఉన్నాడు. విశ్వాసం కోల్పోయినవాడు భ్రష్టుడు. ఆ భ్రష్టుడిలో క్రీస్తు ఉండడు. క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు మనలో నివసించడానికి విశ్వాసం అనేది బేస్గా పెట్టాడు దేవుడు. క్రీస్తు మనలో నివసిస్తాడు. క్రీస్తు మనలో నివసించేది ఎలాగో? విశ్వాసం ద్వారా. విశ్వాసము నీకు కలిగి ఉంటే నువ్వు భ్రష్టుడు కాదు. విశ్వాసం లేకపోతే నువ్వు భ్రష్టుడివి. క్రీస్తు నీలో లేడు. మనందరికీ తెలుసు, విశ్వాసపు అంతస్తు నుండి పడిపోయిన వాడు ఉన్నాడు.
ఏశావు అనేవాడు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని ఒక పూట కూటి కొరకు పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకున్నవాడు భ్రష్టుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దేవుడు అనుగ్రహించిన దీవెనల్ని పోగొట్టుకున్నవాడు భ్రష్టుడు. ఆ భ్రష్టుల్లో క్రీస్తు ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రత్యేకించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఏశావు గురించి మాట్లాడుతూ 17వ వచనంలో 16వ వచనంలో, అదిగో భౌతికమైన ఆహారం కొరకు దేవుడు అనుగ్రహించిన దీవెన జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు భ్రష్టుడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. అదిగో భౌతికమైన దాని కొరకు ఆత్మ సంబంధమైన వాటిని పోగొట్టుకున్నవాడు భ్రష్టుడు. ఇలాంటి భ్రష్టుల్లో క్రీస్తు ఉండడు. క్రీస్తు లేకపోతే వాడిలో మహిమ నిరీక్షణ ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సంగతులు ఇంత తేటగా రాయబడి ఉంటే నిరీక్షణ గురించి అపోస్తలులు ఆనాడే బోధించితే కొరంతిలో మృదుల పునరుత్థానం లేదు, కేవలం ఈ జీవితకాలం మట్టిగానే ఈ దౌర్భాగ్యులు ఎక్కడి నుంచి పుట్టారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. క్రీస్తు మన హృదయాలలో విశ్వాసం ద్వారా జీవిస్తాడు. 15వ వచనం, అంతరంగ పురుషుడు ఆత్మ, బాహ్య పురుషుడు శరీరం. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి పరిశుద్ధాత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో, అదిగో మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసిస్తాడు. విశ్వాసం లేకపోతే క్రీస్తు నీలో ఉండడు. అదనమాట. భౌతికమైన వాటి కోసము ఆత్మ సంబంధమైన వాటిని తాకట్టు పెట్టేవాడు భ్రష్టుడు. అలాంటి వాటిలో క్రీస్తు ఉండడు. విశ్వాసం లేదు వాటి దగ్గర. కాబట్టి నేను ఎట్లుంటే నేను ఉండను అంటాడు ఆయన, క్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తు మనలో నివసిస్తున్నాడా? అయితే మనకు క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మహిమ నిరీక్షణ. ఆయన వస్తాడు మహిమలో. నాలో ఆయన ఉన్నాడు కాబట్టి నన్ను లేపుకొని వెళ్తాడు. మహిమ నిరీక్షణ. దయచేసి గుర్తుపెట్టుకో. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. క్రీస్తునందు నిరీక్షణ, ఎదురు చూపు ఈ జీవితకాలం మట్టుకే కాదు, మరణం తర్వాత జీవితానికి సంబంధించిన వాడు. నిత్య జీవమునకు సంబంధించింది క్రీస్తునందలి నిరీక్షణ. భౌతికమైన వాటి కొరకు క్రీస్తునందు ఎదురు చూచి నిరాశ చెంది నిస్పృహ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు గ్రంథంలో. కాబట్టి క్రీస్తునందు నిరీక్షణ నిత్య జీవం కొరకై ఉండాలి అని దేవుడు సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఎవరైతే సువార్తకు లోబడి బాప్తిస్మం పొందుతారో, కొత్త జన్మెత్తుతారో వారు దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలకి దేవుడు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. జీవంతో కూడిన నిరీక్షణను ఏర్పాటు చేశాడు. స్వాస్థ్యం ఉంది. ఈ స్వాస్థ్యం కలిగిన వారు భూమి మీద పాపులాడరు, దేవుడి మీద విశ్వాసంతో బతుకుతారు. 2, శుభప్రదమైన నిరీక్షణ. మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు భక్తితోనూ నీతితోనూ బ్రతుకుతూ ఉన్నవారికి ఆయన తీసుకెళ్తాడు. శుభప్రదమైన నిరీక్షణ. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోవద్దు అని చెప్పేశాడు. ఆ తర్వాత క్రీస్తు మనలో
మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అంట. ఈ నిరీక్షణ కలిగిన వారు క్రీస్తుని విశ్వాసం ద్వారా తమలో నివసింపజేస్తూ ఉంటాడు. క్రీస్తు వారిలో ఉంటాడు. చివరిది ఈ నిరీక్షణ కోల్పోకుండా బతకాలి. మనం నిరీక్షణ కోల్పోయామా పరలోకము మనకు ఉండదు. పరలోకపు స్వాస్థ్యములో వాటా ఉండదు. నిరీక్షణ కోల్పోవద్దు. ఈ నిరీక్షణ శక్తినివ్వాలి. నిరీక్షణ శక్తినివ్వాల. ఈ జీవితంలో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఈ ఆటుపోట్లకి తట్టుకునే శక్తి నిరీక్షణ ఇస్తుంది. చదువు గ్రంథంలో నిరీక్షణ శక్తిని ఇస్తుంది అని చెప్పేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక దానికంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నిరీక్షణ ధైర్యాన్ని ఇస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అదిగో గుర్తుపెట్టుకో, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ధైర్యమును నిరీక్షణను ఎంతవరకు? ఇది తుదమట్టుకు ప్రాణం పోయేంత వరకు, లేదా క్రీస్తు ప్రత్యక్షమయ్యేంత వరకు నిరీక్షణ మనుషుడు కోల్పోకూడదు. నిరీక్షణ వలన ఉత్సాహం కోల్పోకూడదు. ఇప్పుడున్న ఉత్సాహం చివరి వరకు ఉండాల. అప్పుడు నిరీక్షణ స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉంటే నువ్వు రక్షింపబడతావు. నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అంటాడు. కాబట్టి నిరీక్షణ ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, నిరీక్షణ ఆటుపోట్లకు తట్టుకోవడానికి శక్తిని ఇస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ మాట రాయబడింది. 17వ వచనం నుండి, ఈ విధముగా దేవుడు తన హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి, దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వాసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరిచి, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోనికి ప్రవేశించుచూ ఉన్నది. అది నిరీక్షణ ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఆటుపోట్లు జీవితంలో వస్తాయి. ఆటుపోట్లు లేని జీవితం ఎక్కడుంది? మానవ జీవితం ఆటుపోట్లతో ఉంటుంది. సముద్రము అలలు రేకెత్తిస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్న ఓడ ఆ అలలకు భయపడుకోకుండా ఉండడానికి దానికి ఒక లంగర్ వేస్తారు. యాంకర్ అన్నాడు దాన్ని. లంగరు అంటే యాంకర్. ఆ యాంకర్ వేసామనుకో, ఎంత పెద్ద ఆటుపోట్లు అయినా ఓడ ఇబ్బంది పడదు, స్థిరంగా ఉంటుంది. ఆ రీతిగా దేవుడు నిరీక్షణ అనుగ్రహించాడు. ఏంటి నిరీక్షణ? ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు, నువ్వేమి ఇబ్బంది పడొద్దు. నిత్య జీవం వాగ్దానం చేశాడు దేవుడు. నిశ్చలమైనది, స్థిరమైన నిరీక్షణ ఉంది మనకి. కాబట్టి నిరీక్షణ
ఈ జీవితపు ఆటుపోట్లను ఎదుర్కోవడానికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, స్థిరమైంది అది. ఈ నిరీక్షణ వలన మనుషుడు తన హృదయంలో అవిశ్వాసి కాకోకుండా కాపాడుకుంటాడు. అవిశ్వాసి కాకోకుండా కాపాడుకుంటాడు నిరీక్షణ. కాబట్టి నేను ముగించేస్తా ఉన్నా, నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే కాదు, అది కాదు, రాబోయే జీవితకాలం మట్టుకు నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పేసాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ. నాయన తిమోతి, నేను ఇప్పుడే నా ప్రాణాన్ని అర్పణగా పోస్తున్నా, నా కాలం అయిపోయింది, వెడిలిపోయే కాలం దగ్గర పడింది. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ మాట చదివి ముగించుకుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి, నేనిప్పుడే నా ప్రాణాన్ని అర్పణగా పోస్తున్నా. ఎక్కడ పోస్తున్నాడు అర్పణగా? సువార్త కోసం పోస్తున్నాడు. క్రీస్తు శకం 67లో పౌలు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. రోమ చక్రవర్తి నీరో క్రూరుడు, చెప్పాను మీకు, ఖడ్గంతో తల తీసేశాడు పౌలుని. నాకు తెలిసిపోయింది నాయన తిమోతి, నేను ఇప్పుడే నా ప్రాణాన్ని అర్పణగా పోస్తున్నా. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించున్నారు. నాకొక్కడికే కాదు నాయన, నీతి కిరీటం నాకొక్కడికే కాదు, నాకు వలే క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారికి అందరికీ విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగుని తుదముట్టించింది. కాబట్టి తిమోతి, నా ప్రియ కుమారుడా, శ్రమపడు, సువార్తికుని పనిచేయి, సువార్తికుని పనిచేయి. ఒళ్ళు దాచుకోవద్దు, అవయవాలని సుఖభోగాలకి తావియొద్దు, భక్తి కలిగి ఉండు, భక్తిని సాధన చేయి, ధనాపేక్ష కలిగి ఉండొద్దు. మహత్తరమైన మాట చెప్పాడు. ఆ మాట నేటికి మనకి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నిరీక్షణ క్రీస్తు యేసునందు. మరణం తర్వాత జీవితానికి సంబంధించిందే అయితే నిన్ను రక్షిస్తుంది. మరణానికి ముందు జీవితానికి, భూ సంబంధమైన జీవితానికి క్రీస్తునందు నిరీక్షణ అది పనికిరాదు, వ్యర్థం. అది దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు, ఇంకా నీకు నష్టమే. అది ఏం నష్టం? నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. దౌర్భాగ్యమైన స్థితి అది. భూ సంబంధమైన వాటి కొరకు క్రీస్తునందు నిరీక్షణ ఉంచేవాడు దౌర్భాగ్యుడు. దౌర్భాగ్యులకి పరలోకపు భాగ్యం ఉండదు. దౌర్భాగ్యులకి నిత్య నరకాగ్ని ఉంటుంది, నశింపు ఉంటుంది. కాబట్టి నశింపవడానికి మనము ఈ భూమి మీద మాత్రమే ఈ జీవిత కాలం మట్టుగా క్రీస్తునందు నిరీక్షణ వద్దు. రక్షింపబడడానికి నిత్య జీవార్థమైన నిరీక్షణ కలిగి ఉండవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ, ఈ అవకాశాన్ని అనుగ్రహించిన పరమ తండ్రికి స్తోత్రములు క్రీస్తు ద్వారా తెలియజేస్తూ నేను ఇంతటితో ఈ మాటలు ముగించేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.